నమస్తే. ఇవాల్టి జీవన్ రేఖలో ఆస్తమా అలర్జీ సమస్యలు వాటి పరిష్కారాల గురించి వివరించడానికి శ్వాస హాస్పిటల్ హిమాయత్ నగర్ నుండి ఆస్తమా అలర్జీ వైద్య నిపుణులు డాక్టర్ వీరపనేని విష్ణురావు స్టూడియోలో ఉన్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. హలో డాక్టర్ గారు. నమస్కారం. ఈ అలర్జీ ఆస్తమాకు దారితీస్తుందా? తీస్తుందమ్మా. అలర్జీ అంటే ఏంటంటే అదొక శరీర తత్వం. ఎటోపీ అంటారు. ఎటోపీ అంటే ఒక శరీర తత్వం. అంటే శరీరంలో మనకు IgE అనేటటువంటి యాంటీబాడీస్ ఉంటాయి. అవి శరీరంలో కొంచెం హెచ్చు స్థాయిలో ఉంటాయి. అప్పుడు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అలర్జీలు కానివ్వండి, అంటే పుప్పటి రేణువులు కావచ్చు, ఫంగస్ కావచ్చు, డస్ట్ మైట్స్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి మందులు కావచ్చు, సో వాతావరణంలో మార్పులు కావచ్చు, దుమ్ము, ధూళి, పొగ ఏదైనా కావచ్చు, ఇవి మనకు ఇంటరాక్ట్ అయినప్పుడు వాటితో మనం ఈ యొక్క లక్షణాలు ముక్కులో మొదలవుతాయి. అంటే తుమ్ములు రావటం, జలుబు, ముక్కు దిబ్బడేయటం, నీళ్లు గారటం, దురద పెట్టడం, తర్వాత గొంతులో కూడా దురద పెట్టినట్టు అనిపించటం, ఇవన్నీ అలర్జీ అన్నమాట. ఈ అలర్జీయే మనకు మెల్లమెల్లగా కాలక్రమంలో ఈ సైనస్ కు దారితీస్తుంది. ఈ అలర్జీయే తర్వాత టాన్సిల్స్ ఉబ్బటానికి, ఎడినైడ్స్ ఉబ్బటానికి దారితీస్తాయి. ఈ అలర్జీయే తర్వాత లారింజైటిస్ అని, బ్రాంకైటిస్ అని, దాన్ని ఇస్నోఫిలియా అని, సో ఆస్తమాకు కూడా దారితీస్తుంది. అంటే అలర్జీ అనేది మార్చింగ్ ఈవెంట్స్ అన్నమాట. మెల్లమెల్లగా కిందికి దిగుతుంది. కిందికి దిగి ఆస్తమాగా మారుతుంది. అంటే కొందరు అదే పనిగా తుమ్ముతూ ఉంటారు. ఒకసారి తుమ్మడం స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్ గా తుమ్ముతూ ఉంటారు. ఎందుకని? అంటే తుమ్మటం అనేది ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ లో కూర్చున్నాం మనం, డస్ట్ మైట్స్ విపరీతంగా ఉన్నా, పోలెన్స్ ఉన్నా, మనకి ఏదో పడంది ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి మాస్ట్ సెల్స్, ఈ అలర్జెన్స్ వాటి మధ్య ఇంటరాక్షన్ జరిగి హిస్టమిన్ అనేటటువంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి ఇప్పుడు ముక్కులో ఉన్నటువంటి ఈ సున్నితమైనటువంటి ఈ పొర, సో మెల్లగా ఆ బ్లడ్ వెసల్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోయి నీళ్లు గారుతా ఉంటాయి. మనకి ఊజింగ్ లాగా వస్తుంటది. ఎన్ని తుమ్ములు వస్తాయంటే విపరీతంగా తుమ్ములు వస్తాయి. అందుకే ఎంతకీ తగ్గని తుమ్ములు, చీటికి మాటికి చికాకు పెట్టే తుమ్ములు. సో అప్పుడు ఏదైనా కొంతమంది ఏంటంటే నిద్రపోయేటప్పుడు సడన్ గా తలుపు ఓపెన్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ లేచి 100 తుమ్ములు తుమ్ముతారు. సో ఆ తుమ్ములు అంటే తుమ్ములు అనేవి అలర్జీకి మొట్టమొదటి గుర్తు. ఈ ఎంతకీ తగ్గని తుమ్ములు, ఎంతకీ తగ్గని జలుబు, ఈ ఎంతకీ తగ్గని ముక్కు దిబ్బడ, ఈ ఎంతకీ తగ్గని ఈ తలనొప్పి, ఇవన్నీ కలిపి కూడా కాలక్రమంలో ఆస్తమాకు దారితీస్తాయి. ఓకే, జలుబు, సైనస్, ఆస్తమా ఈ మధ్య ఈ అన్నిటికీ సంబంధం ఉందా? ఎస్. ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ అంటాం అమ్మా. అలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కులో ఉండేటటువంటి సున్నితమైనటువంటి ఈ మ్యూకస్ మెంబ్రేన్ థిక్ అవుతుంది. అంటే ఈ విధంగా ఉబ్బుతుంది అనమాట ముక్కులో ఉన్నటువంటి. దీన్ని పెరినియల్ రైనైటిస్ అంటారు, సీజనల్ రైనైటిస్ అని కూడా అంటారు. సీజనల్ అలర్జిక్ రైనైటిస్ అంటే సీజన్ లో వచ్చేది, మనకు పుప్పొడి రేణువులు ఉన్నప్పుడు కానీ అట్లప్పుడు కానీ. పెరినియల్ అంటే 365 రోజులు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో డస్ట్ మైట్స్ ఉండొచ్చు, ఇంట్లో కాక్రోచ్లు ఉండొచ్చు, మనం నివసించేటటువంటి ప్రాంతాన్ని బట్టి ఈ ముక్కులు ఎప్పుడు కూడా ఎర్రగా వాచిపోయి ఉంటాయి. సో ముక్కు కదిలిస్తే తుమ్ములు వస్తాయి కొంతమందికి. అంటే ఇది అలర్జిక్ రైనైటిస్ అంటాం. సో దీని ముక్కులో ఉన్నటువంటి ఊపిరి, ఈ పొర అనేది, ఈ మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఎర్రగా వాయటం, మందంగా తయారవటం, తర్వాత అందులో నుంచి ఊజింగ్ లాగా మాటికి నీరు గారటం, కొంతమంది చిక్కగా ద్రవాలు కారటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇది బ్లాక్ అయినప్పుడు గాలి పీల్చడం, వదలటం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. దీన్నే మనం జలుబు అంటాం. 365 రోజులు కొంతమంది ఎప్పుడు చూసినా జలుబు ఉంది అంటారు. జలుబు అంటే కామన్ కోల్డ్. ఈ కోల్డ్ అనేది ఎంతకీ తగ్గని కోల్డ్ అలర్జిక్ రైనైటిస్, ఎంతకీ తగ్గని కోల్డ్ సైనసైటిస్ ఉండొచ్చు. ఈ ఎంతకీ తగ్గని కోల్డ్, ఈ జలుబు, ఇవన్నీ కూడా ఈ సైనస్, తర్వాత ఈ తుమ్ములు, ఈ దగ్గు, ఈ ఆయాసం, ఇవన్నీ కలిపి ఒక జాతికి సంబంధించినవే. ఇవన్నీ కలిపి ఆస్తమాకు దారితీస్తాయి. ఫైనల్ ఇంకోటి, పిల్లల్లో ఆస్తమాకి కారణాలు ఏంటి? పిల్లల్లో అంటే శరీర తత్వం అన్నమాట. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఆస్తమా లక్షణాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి తుమ్ములు కానివ్వండి, జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, ఏ పని చేసినా ఆయాసపడటం, అంటే ఇంటి పని చేసినా కూడా తొందరగా అలసిపోవటం, మెట్లెక్కి తలిసిపోవటం, కొంచెం అటు ఇటు నడిచినా అలసిపోవటం, ఇల్లు దులిపితే తుమ్ములు రావటం, ఇది వంట చేసేటప్పుడు కూడా తుమ్ములు రావటం, ఈ లక్షణాలు తల్లికి ఉన్నాయనుకోండి, సపోజ్ తండ్రికి కూడా ఇదే లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ పిల్లల్లో ఈ లక్షణాలు రావచ్చు. అంటే వంశపారంపర్యంగా సంక్రమించేటటువంటి శరీర తత్వం అనేది చాలా ఇంపార్టెంట్, జీన్స్. ఇలా ఉన్నటువంటి ఈ పిల్లల్లో క్రమక్రమంగా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్,
ఇంటిలో ఉన్నటువంటి దుమ్ము ధూళిను, పుట్టిన తర్వాత వేసేటటువంటి సాంబ్రాణి పొగలో, తర్వాత మనం ఈ మస్కిటోస్ దోమలు పోవటానికి వాడేటటువంటి ఈ మస్కిటో రిపెల్లెంట్స్, దాని తర్వాత ఇంట్లో ఎవరైనా పొగ తాగేవాళ్ళు ఉంటేనో, తర్వాత మనం బాత్రూమ్స్ అవి ఇవి కడగటానికి వాడేటటువంటి యాసిడ్ ఫ్యూమ్స్ వలనో, తర్వాత పూజ చేయడానికి వాడేటటువంటి సాంబ్రాణి వలనో, అగరబత్తీల వలనో, ఇవన్నీ కూడా పిల్లల్లో అలర్జీని, ఆస్తమాని రెచ్చగొట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టగానే చాలా మంది ఏంటంటే సాంబ్రాణి పొగేస్తుంటారు. హెల్త్ కు మంచిది అంటారు. చాలా హెల్త్ కు చాలా అది మంచిది కాదు, అంటే చెప్పడం అది కానీ సాంబ్రాణి పొగే కదా. సో అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఉన్నటువంటి తల్లిదండ్రుల్లో ఆ కుటుంబాల్లో గనక మనం సాంబ్రాణి వేస్తే జ్వాలపాట బాడి ఆస్తమాన్ని తట్టి లేపినట్టు అవుతుందన్నమాట. అలాంటి ప్రాక్టీసెస్ బంద్ చేయాలి. ముక్కులో నూనె వేయటం కానివ్వండి, ఇంట్లో అగరబత్తీలు వెలిగించటం కానివ్వండి, ఇలాంటి కుటుంబాల్లో ముఖ్యంగా తల్లికి కానీ తండ్రికి కానీ అలర్జీ, ఇంట్లో ఎవరికైనా ఆ లక్షణాలు ఉన్నప్పుడు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా పొగ తాగటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇదే ఫ్యూచర్ లో ఆస్తమాకు దారితీస్తుంది. ఇంకోటి, ఆస్తమా పిల్లల పెరుగుదల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? చాలా అండి. అంటే నేను దేంతో పోలుస్తానంటే, ఇప్పుడు చిన్నపిల్లల్ని ఒక మొక్కతో పోల్చినట్టయితే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ, జలుబు, దగ్గు, ఆయాసం, ఈ జలుబు ఎంతకు తగ్గకపోవటం, అన్ని హాస్పిటల్స్ తిప్పటం, ఎన్ని హాస్పిటల్ తిప్పినా అది తగ్గకపోవటం, డాక్టర్లను మార్చడం, వైద్య విధానాలను మార్చడం, అల్లోపతి అని, హోమియోపతి అని, ఆయుర్వేదం అని, మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు రకరకాలుగా మారుస్తూ ఉంటారు. అంటే ఇంత ఉన్నటువంటి ఈ పిల్లల్లో పెరుగుదల అనేది ఆగిపోతుంది, ఖచ్చితంగా ఆగిపోతుంది చాలా మంది పిల్లల్లో. అంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టు సమానం. ఈ బరువు తీయనంత వరకు ఈ మొక్క ఏ విధంగానైతే ఎదగదో, అలర్జీ, ఆస్తమాకు సరి అయినటువంటి వైద్యం పొందనంత కాలం ఈ పిల్లల్లో పెరుగుదల సాధ్యం కాదు. అందుకని అలర్జీ, ఆస్తమా ఉన్నటువంటి పిల్లల్లో చక్కటి వైద్యాన్ని కనుక అందిస్తే తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. చాలా మంచిగా పిల్లల్లో పెరుగుదల వస్తుందన్నమాట. అంటే ఆ బరువును తీసేయటంతో సమానం. కాబట్టి చిన్నపిల్లల్లో ఎవరైనా సరే అలర్జీ, ఆస్తమాతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయొద్దు. తర్వాత చిన్నపిల్లలు కొంతమంది నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు, అంటే ముక్కు దిబ్బడేస్తుంది వాళ్ళకి, ఎడినైట్స్ అని, టాన్సిల్స్ అనేవి. దానికి ఆపరేషన్ పరిష్కారం కాదు. ముందల్లో ఈ పిల్లల్లో తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఉన్నాయా, తర్వాత ఈ పిల్లవాడికి కూడా అలర్జీ, ఆస్తమా లక్షణాలకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించిన వైద్యం ముందు మనం తీసుకోవాలి. ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పేరెంట్స్ భయపడాల్సిన అవసరం ఉందంటారు? ఈ నోరు, ముఖ్యంగా నోరు తెరిచి నిద్రపోయేటటువంటి వాళ్ళందరూ కూడా డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నపిల్లల్లో నోరు తెరిచినప్పుడు ఫ్యూచర్ లో ఎన్ని రకాల బాధలు వస్తాయంటే, పళ్ళు ఎత్తవటానికి మూల కారణం నోరు తెరిచి నిద్రపోవటమే. పెద్ద అయిన తర్వాత పళ్ళ క్లిప్లు వేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా నోరు తెరిచి ఉండటం వల్లనే. తర్వాత నోరు తెరిచి ఉన్నటువంటి పిల్లలు పెంకి పిల్లల్లాగా తయారవుతుంటారు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత మతిమరుపు సంబంధించినవి వస్తుంటాయి, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హైపర్ యాక్టివిటీ వస్తూ ఉంటుంది. అంటే ముక్కు దిబ్బడేసినటువంటి పిల్లల్లో విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటారు. అంటే ముక్కుతో గాలి తీసుకోవటం అనేది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ముక్కుతో ఎవరైతే గాలి తీసుకోకపోతున్నారో వాళ్ళకు మెదడుకు సంబంధించిన రుగ్మతలు వచ్చేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందులో అది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పి ఈ మధ్య చాలా తరచుగా వింటున్నాం అనమాట. అంటే చిన్నపిల్లల్లో మాటికి అల్లరి చేయడం ఇవన్నీ. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఈ నోరు తెరిచి నిద్రపోయే పిల్లల్లో బలవంతంగా పోయి నోరు మూస్తారు. ఎందుకు అలా నోరు తెరుచుకొని ఉంటున్నావు, నోరు మూసుకో అంటారు. పిల్లలు వీళ్ళ బాధలు పడలేక వాళ్ళు కాసేపు తల్లిదండ్రుల ముందు నోరు మూసుకుంటారు. మళ్ళీ తర్వాత నోరు మూసుకుంటే గాలి ఆడదు కదా, మళ్ళీ పక్క పోయి నోరు తెరిచి గాలి పీలుస్తారు. అంటే మాటికి పిల్లల్లో, అంటే చాలా మంది పిల్లలు చూస్తూ ఉంటాం, జలుబు చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ముక్కు గారుతూ ఉంటుంది. అంటే స్కూల్కి వెళ్తేనే ఇంకోరు పిల్లల నుండి వస్తుంది, ఎప్పటికీ ఇట్లానే ఉంటుంది అని కొందరు అనుకుంటారు. అదే తప్పు. అంటే మాటికి జలుబు చేయటం, మాటికి నోరు తెరిచి నిద్రపోవటం, నైట్ పూట గురక పెట్టడం చిన్నపిల్లలు కూడా. అంటే వాళ్ళు స్వేచ్ఛగా చక్కగా ప్రశాంతంగా నిద్రపోలేరు, కదులుతూ. కొంతమంది పిల్లలు అయితే ఉలికి పడతారు, ఇలా ఆ నిద్రపోయేటప్పుడు అని ఉలికి పడతారు. ఆ ఉలికి పడటం అనేది చాలా ప్రమాదకరం. దాన్ని ఓఎస్ఏ అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. అది అయితే ఇంకా చాలా డేంజర్స్ కు దారితీస్తుంది అనమాట. కాబట్టి ఎవరు కూడా నోరు తెరిచి నిద్రపోయే పిల్లల్ని గాని, ముక్కు దిబ్బడేస్తుంది, ముక్కుతోని గాలి పీల్చడం కష్టం అవుతుంది అనేవాళ్ళు గాని నిర్లక్ష్యం చేయొద్దు. సరి అయినటువంటి వైద్య నిపుణుని సంప్రదించి అలర్జీ, ఆస్తమాకు సంబంధించినటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా,
తల్లిలో కానీ తండ్రిలో కానీ లేకపోతే తల్లి సైడ్ వాళ్ళకి కానీ తండ్రి సైడ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఉన్నాయా, ఇవన్నీ లక్షణాలు తెలుసుకొని వాళ్ళకు సరైనటువంటి వైద్యాన్ని కనుక మనం అందించినట్లయితే ముక్కు చక్కగా ఓపెన్ అవుతుంది, నోరు మూసుకొని చక్కగా నిద్రపోతారు. అంటే మంచి ట్రీట్మెంట్ ఉంది. నేసల్ స్ప్రేస్ ఉన్నాయి. అలర్జీ ఆస్మాకు సంబంధించినటువంటి అత్యాధిక వైద్యం ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. అయితే 100 మంది నోరు తెరిచి నిద్రపోతున్న పిల్లల్ని మనం తీసుకుంటే కనీసం 2-3 కూడా వైద్యం జరగట్లా. అంటే 100కి 90 మంది నోరు తెరిచి అలాగే నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. తర్వాత ఫ్యూచర్ లో వీళ్లకు ముఖం షేప్ మారిపోద్ది. దాన్ని ఎడినాయిడ్ ఫేసెస్ అంటాం, ఫ్రాగ్ ఫేసెస్ అంటాం. అంటే వాళ్ళ యొక్క ముఖ కవళికలే మారిపోతాయి. పాపం ఈ దవడ చిన్నగా అయిపోతుంది, ఈ పళ్ళు ఇప్పుడు ఇలాంటి మామూలుగా నోరు తెరిచి నిద్రపోవడం అంటే కామన్ గా చిన్న విషయం అనుకుంటారు. ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మందికి తెలియలేదు. అందుకే నేను ప్రతిదారి ఎప్పుడు చెప్తానంటే, ఎవరైనా సరే నిద్రపోతున్నారంటే నిద్ర అనేది ఆరోగ్యానికి సంబంధించినంత వరకు అత్యంత ముఖ్యమైనటువంటి గుర్తు. పిల్లలు గాని పెద్దలు గాని సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం ఎక్కడో దెబ్బతిన్నట్లే అర్థం. చిన్నపిల్లలు ప్రశాంతంగా కొట్టినా కూడా లేవనంత నిద్రపోవాలి. వాళ్ళు మాటికి ముసులుతున్నారు, అటంటున్నారు ఇటంటున్నారు, ముక్కు గాలి పీల్చలేక ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది నోరు తెరిచి నిద్రపోతుంటే బలవంతంగా పోయి నోరు మూస్తారు నైట్ కూడా. ఎంత ప్రమాదం. ముక్కులో అడ్డం ఉన్నప్పుడు ఆ అడ్డాన్ని తీయకుండా మనం నోరు మూసేస్తే గాలి ఎలా ఆడుతుంది? కాబట్టి ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి విషయాలు. ఇదంటే తెలియకనమాట. తల్లిదండ్రులకు ఈ విషయం పట్ల అవగాహన లేక, ఇప్పటిదాకా ఎవరు అవగాహన కలిగించక ఈ విషయం అనేది ఒక కామన్ ఇష్యూ అయిపోయింది. అంటే నోరు తెరిచి నిద్రపోవటం చాలా మంది, అది ఇందులో కూడా ఆశ్చర్యం ఏంటి? ఇది కూడా ఒక వైద్యానికి సంబంధించినటువంటి సమస్యనా? అంత ఈజీగా తీసుకుంటారు చాలా మంది. చాలా కొత్త విషయాలు చెప్తున్నారు. కాల్ రిసీవ్ చేసుకుందాం. కాల్ నాగమణి విజయవాడ నుండి. నాగమణి గారు మాట్లాడండి. అవునండి, మా మమ్మీకి 45 years అండి. ముక్కులో నుంచి ఒక్కొక్క డ్రాప్ కారుతూ ఉండేదండి. ఓకే. అది జలుబు అనుకొని మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాము. ఓకే. అది ఇంకా తగ్గట్లేదు, హెవీగా కారుతున్నాయి. సైడ్ కి పొనుకుంటే ఎక్కువగా కారిపోతూ ఉండేవి. బాత్రూమ్ కి అది వెస్ట్రన్ మోడల్ లో వెళ్ళాలని చెప్పారు. మంచం కింద ఇటుకరాలు పెట్టుకోవాలని చెప్పారు. అంటే ఏంటి లక్షణాలు ఏంటమ్మా? తుమ్ములా, జలుబా, ముక్కు దిబ్బ? ఏమీ లేవండి, జస్ట్ మామూలు జలుబు, నీళ్లు కారుతా ఉంటది రైట్ సైడ్. ఒట్టిగా ముక్కులో నీళ్లు కారుతాయి, తుమ్ములు లేవు, జలుబు ఏమీ లేవు? తుమ్ములు ఏం లేవు అసలు. ఎప్పుడు డస్ట్ అలర్జీ గానీ అది గానీ లేదా? ఏమీ లేదండి అసలు. కాకపోతే అని సౌండ్ వస్తున్నట్టు అంటదండి ముక్కు. ఎంత ఏజ్ అమ్మా? 45 years ఉంటాయండి. చూడండి, ఇప్పుడు ఈ లక్షణాలు కనుక ఏమీ లేనట్లు సిఎస్ఎఫ్ రైనోరియా అని ఉంటుంది. అంటే మెదడుకు సంబంధించినటువంటిది కూడా ఒక్కోసారి సిఎస్ఎఫ్ రైనోరియా చాలా డేంజరస్. ఏమి లక్షణాలు ఉండవు, ఒట్టిదే నీళ్లు గారుతూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఈఎన్టీ సర్జన్ కనుక కలిసినట్టయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి పరిష్కారం చూపిస్తారు. ఇంకోటి ఆస్తమా, అలర్జీ, సైనస్ గురుకకు దారితీసే అవకాశం ఉందా? చాలా అండి. అసలు వీటన్నిటి మధ్యన అవగాహన అంటే ఇవన్నీ కూడా ఒక జబ్బుకు సంబంధించినటువంటి ఒక్కొక్క లక్షణం. ఇప్పుడు జలుబు ఉందనుకోని ఒక ఆకు, ఆస్తమా ఉంది అది ఇంకొక ఆకు అనుకుందాం, గురక ఉంది ఇంకొక ఆకు, ఎడినాయిడ్స్ ఒక ఆకు, టాన్సిల్స్ ఒక ఆకు. ఇవన్నీ గనక మనం ఆకులతో పోల్చినట్లయితే ఈ ఆకులన్నీ కొమ్మల ద్వారా ఒక రూట్ కనెక్ట్ అయి ఉంటాయి. రూట్కు గనక మనం మందేస్తే జలుబు, దగ్గు, ఆయాసం, గుర్రక అని తగ్గిపోతాయి. అయితే మనం ఏం చేస్తాం? ఆకుకు మందేస్తూ ఉంటాం. అంటే తుమ్ములు ఉన్నాయనుకో, తుమ్ములకు సంబంధించి ఒక ఆకు దానికి మందు, ఆస్తమా అంటే ఒక ఆకు దానికి ఒక మందు, గురక అంటే ఒక ఆకు దానికి ఒక మందు, ఇక కళ్ళ దురద ఉంటే దానికి ఒక ఆకు అదొక మందు, చర్మం మీద దురద ఉంటే దానికి ఒక ఆకు అనుకుందాం దానికి ఒక మందు. అలా కాదు, ఇవన్నీ కలిపి కూడా ఓవరాల్ గా మనకు ఒక రూట్ అంటే వేరుకు కనెక్ట్ అయి ఉంటాయి. వేరుకు గనక మనం మందేసినట్లయితే ఆకులన్నీ పచ్చబడి ఆకులన్నీ ఆరోగ్యంగా ఏ విధంగానైతే మారతాయో అలాగే మనకు అలర్జీ ఉన్నా, సైనస్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, గొంతులో పచ్చి ఉన్నా, ఎడినాయిడ్స్ ఉన్నా, టాన్సిల్స్ ఉన్నా, బ్రాంకైటిస్ ఉన్నా, ఇసినోఫిలియా ఉన్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా, దీనికి ఒక 100 పేర్లు ఉన్నాయి. ఈ 100 పేర్లని మనం ఏమనుకుంటున్నామంటే 100 జబ్బు లక్షణాలను అనుకుంటున్నాం. ఈ 100 జబ్బు లక్షణాలని పట్టుకొని 100 జబ్బులుగా మనం వాటిని డివైడ్ చేసాం. ఈ 100 జబ్బులకు 100 రకాల మందులు ఇస్తున్నాం. ఈ 100 రకాల మందులతోనే 100 రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. కొంతమంది మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, అది ఆస్తమా లక్షణం, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. మనం గుండె జబ్బు అనుకుంటాం, గుండె జబ్బు అని పోయి గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా హార్ట్ డిసీజ్. ఇంకా కాబట్టి ఏంటంటే అలర్జీ గాని ఆస్తమా గాని వీళ్ళకి ఏమైనా ఉన్నాయా, ముక్కు దిబ్బడేస్తుందా, తుమ్ములు వస్తున్నాయా,
తర్వాత గురక వస్తుందా, సైనస్ లక్షణాలు ఉన్నాయా, ఏదైనా వాతావరణం మారితే తేడా వస్తుందా, ఏదైనా నీళ్లు మారితే తేడా వస్తుందా, ఏ పని చేసినా ఆయాసం వస్తుందా, ఈ లక్షణాలన్నింటిని పట్టుకొని మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం. అంటే 1 ఎయిర్వే 1 డిసీజ్ అంటున్నాం. ఇప్పుడు ఎయిర్వే అంటే శ్వాస వ్యవస్థ అనేది ఒకటే. ఈ ఒక వ్యవస్థలో నుంచి 100 జబ్బులు వస్తున్నాయి. అందులో ఒకటి గురక. అంటే గురకలో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఒకటి ఉంది. అంటే అది ఎలా ఉంటుందంటే మామూలుగా అంటారు. అది అబ్స్ట్రక్ట్ అంటే 10 సెకండ్ల పాటు గురక ఆగిపోద్ది. అంటే ఈ శ్వాస అనేది ఆగిపోద్ది. దాన్ని యాప్నియా అంటాం. ఇప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే అబ్స్ట్రక్షన్ తోని నిద్రపోయేటప్పుడు టోటల్ శ్వాస వ్యవస్థ మూసుకొని పోతుంది. మూసుకొని పోయినప్పుడు లోపలికి ఆక్సిజన్ పోదు, బయటికి కార్బన్ డైఆక్సైడ్ పోదు. 10 సెకండ్లు అయిపోయిన తర్వాత మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఉక్కిరిబిక్కిరి ఒక్కసారి ఎక్స్ప్లోజివ్ సౌండ్ తోని ఇలా వస్తుందన్నమాట. ఒక్కసారి సింహగర్జన చేసినట్టు వస్తుంది. ఎగ్జాంపుల్స్ బాగా చెప్తున్నారు డాక్టర్ గారు. మరింత డిస్కస్ చేసే ముందు గురక గురించి పర్టికులర్ గా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.